కన్నప్ప ఫుల్ స్టోరీ ఇన్ తెలుగు. ఈ కన్నప్ప కథ సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగింది. ఆ ప్రదేశం మొత్తం చెట్లతో ఉంటుంది. పెద్ద పెద్ద అడవులు, ఎంతో ప్రశాంతంగా ఉన్న ప్రజలు. వీళ్ళు అప్పట్లో ఒక జాతికి సంబంధించిన ప్రజలు. ఈ కథ మొదలైంది ఈ ప్రజలతోనే. ప్రజలు చాలా సంతోషంతో జీవనం సాగిస్తున్నారు. వాళ్ళు అడవి మీద జీవనం సాగిస్తుంటారు. అలా కొంతకాలం అవుతుంది. ప్రజలు అడవిలో వేటాడడానికి వెళ్ళి ఉంటారు. అక్కడ ప్రజలను చాలామంది శత్రువులు హింసిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ ప్రజలను చంపడానికి వస్తారు. ఆ ప్రజలు ఆ దైవం మీద, శివుని మీద నమ్మకం ఉంచుతారు. ఆ ప్రజలను రక్షించడానికి శివుడే వస్తాడు. అక్కడ ఉన్న శత్రువులను నాశనం చేసి ఆ ప్రజలను కాపాడుతాడు. అలా కాపాడిన ప్రజలను శివుని ఆజ్ఞతోనే జీవనం సాగిస్తుంటారు. అలా ప్రజలను కాపాడి శివుడు ఆ అడవిలోని ఒక లింగంలోకి మారుతాడు. అలా అడవిని, ఆ ప్రజలను రక్షిస్తూ ఉంటాడు. ఆ ప్రజలు కూడా ఆ లింగాన్ని పూజిస్తూ ఉంటారు. అలా కొన్ని వందల సంవత్సరాలు గడుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అలా వందలాది సంవత్సరాలు గడిచిపోతాయి. అడవి ప్రజలు, అక్కడ ఉన్న వాళ్ళు అన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత లింగానికి పూజలు చేయడం వంటివి ప్రజలు మర్చిపోయారు. అలా అడవిలో లింగం కనిపించకుండా చాలా చెట్లు మూసుకొని పోతాయి. అప్పుడు అక్కడి ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. వారికి ఒక రోజున పరిస్థితులు మారుతాయి. వాతావరణం మొత్తం భయంకరంగా మారుతుంది. అక్కడ వాళ్ళు చాలా భయపడిపోతారు. అలా ప్రజలు మళ్ళీ దైవాన్ని నమ్ముకుంటారు. శివుని ఆజ్ఞతోనే వాళ్ళు బాగవుతారు. ఆ ప్రజలలో చాలామంది అడవి మీద జీవనం సాగిస్తూ ఉండిపోతారు. అలా అక్కడ తిన్నడు చాలా విద్యలు నేర్చుకొని ఉంటాడు. ఒక్కసారిగా భయంకరమైన జంతువులను కూడా వేటాడగలడు. తిన్నడు ఆ ప్రజలకి చాలా ధైర్యంగా ఉండే వ్యక్తి. ఏ ప్రమాదాలు వచ్చినా తిన్నడు ఒక్కడే కాపాడేవాడు. అలా కొన్ని నెలలు గడుస్తాయి. అక్కడి ప్రజలలో చాలామంది అడవిలోకి వేటాడడానికి వెళ్తారు. అక్కడ అడవిలో రాత్రి సమయం అయి ఉంటుంది. అక్కడ ప్రజలకు చాలా వింతైన శబ్దాలు వినిపిస్తాయి. అందరూ భయపడిపోతారు. చాలామందికి అర్థం కాదు. తిన్నడు ఉన్నాడు అనే ధైర్యం వాళ్ళకి ఉంది. అలా వాళ్ళు వేటను ముగించుకొని ప్రజలు తిరిగి వాళ్ళ ప్రాంతానికి చేరుకుంటారు. కానీ అడవిలో తిన్నడు ఒక్కడే ఉండిపోతాడు. అలా చాలా జంతువులను వేటాడుతూ ఉండిపోతాడు. తిన్నడుకి అడవిలో ఏదో వింత శబ్దం కనిపిస్తుంది. అది ఏంటో చూద్దాం అని వెళ్తాడు. కానీ అతను భయపడుతూ అక్కడ వెళ్ళి చూస్తే ఆ లింగం కనబడుతుంది. అలా ఆ లింగాన్ని చూసిన తిన్నడు చాలా సంతోషంగా, ఏదో తెలియని ఆనందంలో ఉండిపోతాడు. ఆ లింగంను చూసి కొంతసేపటికి గ్రామానికి వస్తాడు. అక్కడ చూసింది తిన్నడు మనసులో అలాగే ఉండిపోతుంది. అలా తిన్నడు ఏం చేసినా ఆ లింగమే కనబడుతుంది. ఆకాశంలో అయినా తింటున్నప్పుడు కూడా ఇలా మొత్తం మనసులో ఆ లింగమే ఉంటుంది. తిన్నడు అలా అడవిలోకి వెళ్ళి ఆ లింగానికి పూజ చేస్తాడు. అలా చూసిన అతను లింగాన్ని కడగడానికి నీళ్లు తేవడానికి ప్రయత్నించి ఆఖరికి నోటితో నీళ్లు తెచ్చి ఆ లింగాన్ని కడుగుతాడు. అలా ఆ లింగాన్ని తిన్నడు చాలా భక్తిగా పూజ చేస్తూ ఉండిపోతాడు. అంతా బాగుంది అనుకునే లోపే చాలామంది ఆ ప్రదేశానికి వస్తారు. అక్కడ తిన్నడు ఒక్కడే ఉండిపోతాడు. అక్కడికి వచ్చిన సైన్యం తిన్నడిని కొడతారు. చాలా భయంకరంగా అతనిని హింసించి వెళ్ళిపోతారు. తిన్నడు ఆ లింగం దగ్గరే పడిపోయి ఉంటాడు. అతని గురించి గ్రామం ప్రజలు వెతుకుతూ ఉంటారు. తిన్నడు ఉన్న ప్రదేశం గురించి ఎవరికీ తెలియదు. అలా ప్రజలు శివుణ్ణి తలుచుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా శివుడు మానవ రూపంలోకి మారుతాడు. అలా మారిన వ్యక్తి ప్రభాస్. అలా అక్కడికి బయలుదేరుతాడు. తిన్నడుని కాపాడి ఊరి ప్రజల దగ్గరికి చేరేలా చేస్తాడు. అలా తిన్నడుకి శివుని రూపంలో వచ్చింది ఎవరు అని గుర్తుపట్టాడు. కానీ తిన్నడుని కొట్టింది ఎవరు అని అనుకుంటారు. అలా ఆ వ్యక్తులు ఎవరు, ఆ సైన్యం ఎక్కడిది అని తిన్నడు వెతుకుతాడు. ఇంతకీ ఆ సైన్యం ఎవరు అంటే చాలా సంవత్సరాల నుంచి ఆ సైన్యం ఒక మహావాయులింగాన్ని వెతుకుతుంటారు. ఆ లింగంతో వాళ్ళు చావలేని ప్రజలుగా మారవచ్చు అని అనుకుంటారు. ఆ ప్రజలు అడవిలో వెతుకుతుంటారు అని తెలుస్తుంది. అలా సైన్యం ఒక్కసారిగా మొత్తం 50 మందికి పైగా వెళ్తారు. తిన్నడుకి ఆ విషయం తెలుస్తుంది. అలా వాళ్ళను ఎలాగైనా లింగం దగ్గరకు చేరకుండా చెయ్యాలి అని తిన్నడు ఒక్కడే అడవిలోకి వెళ్తాడు. అలా ఆ సైన్యంను ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తాడు. వాళ్ళను మొత్తం అందరినీ చంపుతాడు. అలా ఆ లింగానికి ఉన్న శక్తి, ఆ ప్రదేశం గురించి తిన్నడుకి ఏమీ తెలియదు. ఒక పక్క సైన్యంను చంపినందుకు
విలన్ చాలా కోపంతో ఉంటాడు. విలన్ అనుకుంటాడు, ఆ వాయులింగాన్ని మనం ఎలాగైనా దక్కించుకోవాలి, లేదంటే ఆ ప్రజలను చంపి మరీ దక్కించుకుందాం అని అనుకుంటాడు. ఒక పక్క తిన్నడు ఆ ప్రదేశం గురించి శివుని రూపంలో వచ్చిన ప్రభాస్ని అడుగుతాడు. అప్పుడు అతను ఏం చెప్పడు. అలా ఊరిలో వాళ్లకు కూడా తెలియదు. ఇంతకు లింగం గురించి, ఆ ప్రదేశం గురించి ఎవరికీ తెలియదు. అది తెలిసింది కేవలం వందలాది సంవత్సరాల క్రితం జీవించిన ప్రజలకు మాత్రమే తెలుసు. అలా అక్కడ ప్రజలు ఒకరోజు అమ్మవారి పూజ జరుగుతుంది. అలా చాలామంది ప్రజలు వచ్చి ఉంటారు. అక్కడికి ఒక వ్యక్తి కూడా వచ్చి ఉంటాడు. అలా అతను పూజను జరిపించి ఆ తర్వాత అక్కడ ఆమె ఊరి గురించి, వచ్చే కాలంలో ప్రమాదాల గురించి చెప్తుంది. అలా చాలామంది సైన్యంతో ప్రజల మీద దాడికి వస్తున్నారు. ఒక్కొక్కరు భయంకరంగా ఉన్నారు. వాళ్ళు ఒక ప్రదేశం గురించి, ఒక లింగాన్ని గురించి వస్తున్నారు. వాళ్ళను ఎలా అయినా ఆపాలి, లేదంటే వాళ్ళు మొత్తం వినాశనం చేయగలరు అని ఆమె అంటుంది. అలా అక్కడి ప్రజలు భయపడిపోతారు. తిన్నడు మాత్రం వాళ్ళు ఎంతమంది అయినా రాని, వాళ్ళను చంపి మరీ మనం ఇక్కడ ఉందాం అంటాడు. అలా ఆ ప్రజలు మొత్తం సిద్ధంగా ఉంటారు. కానీ వాళ్ళ శక్తివంతులు, వాళ్ళ సైన్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తిన్నడు గ్రామం ప్రజలు మాత్రమే ఉంటారు. కానీ వీళ్ళందరికీ తెలియని విషయం, అక్కడ వెంట ఉన్నది ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఉన్నంత వరకు ఏమాత్రం భయం ఉండదు ఆ ప్రజలకి. అలా ఆ సైన్యం వస్తారు. ఎంతో భయంకరంగా జరుగుతుంది యుద్ధం. తిన్నడు ఒక్కడే చాలా మందిని చంపుతూ ఉంటాడు. రక్తపాతం వచ్చేలా చేస్తాడు. ఒక పక్క ఉన్నది శివుని రూపం, మరో పక్క తిన్నడు. అలా ఆ సైన్యం మొత్తం చాలామంది చనిపోతుంటారు. అలా ఆ సైన్యం యుద్ధానికి రాకుండా వెనకకు వెళ్తుంది. అలా యుద్ధం చేయడానికి విలన్ ఆలోచిస్తుంటాడు. ప్రజలు అనుకుంటారు ఇది కేవలం చిన్న యుద్ధం అని. కానీ వాళ్ళకు తెలియని విషయం, ఒక పక్క యుద్ధం చేసి మరో పక్క ఆ వాయులింగంను వాళ్ళు దోచుకొని వెళ్ళి ఉంటారు. అలా వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. ఈసారి యుద్ధం ఆ ప్రజలను నాశనం చేసేలా ఉంటుంది. ఈసారి ఎలాంటి యుద్ధం జరుగుతుంది? ఒక పక్క శివుని రూపం, మరో పక్క తిన్నడు. ఇలా వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అదంతా తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.